श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత జీజీ నార్కే నిన్నటి తరువాయి. బాబా యొక్క విశిష్ట స్వభావము. బాబా ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు. వారు రాజును పేదను సమదృష్టితో చూసేవారు. ఎందరో ధనవంతులు, పరపతి గల ఉద్యోగులు, అధికారులు వారిని దర్శించడానికి వచ్చేవారు. కానీ బాబా వారికి ఎలాంటి ప్రత్యేకత చూపేవారు కాదు. బాబా తమ దగ్గరికి వచ్చే భక్తుల అంతరంగాలను, నిజతత్వాన్ని చూసేవారే గాని వారి బాహ్యాన్ని చూసేవారు కాదు. ఒకసారి బాబా ఒక పేదవారిని శ్లాఘిస్తూ,
అతని వద్ద చాలా పైసలున్నాయి అని చెప్పడం గమనించాను. అంటే అతనెంతో పుణ్యాత్ముడని వారి భావం. కఠిన న్యాయం. బాబా వంటి మహనీయుల గొప్పతనాన్ని వారి చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను బట్టి నిర్ధారించడం సరికాదు. ఉదాహరణకు, బాబా వద్దకు దుండగులు, అత్యాశాపరులు, వేశ్యలు, రకరకాల పాపాలు చేసిన వారు ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి వస్తూ ఉంటారు. వాళ్ళు బాబా సన్నిధిని ఉపయోగపెట్టుకుని ఉన్నతి సాధించలేక వెళ్ళిపోయి నరక కోపంలో పడి బాధపడుతుంటారు. వాళ్ళ కర్మకు వాళ్ళని విడిచిపెట్టేవారు. బాబా న్యాయము కఠినమైనది. గర్భంలో అడ్డం తిరిగితే బిడ్డనైనా సరే కోసి బయటకు తీయవలసిందే అని అంటారు బాబా. భయంకర అంటువ్యాధుల బారిన పడిన వాళ్లతో, ఆ రోగాలకు కారణమైన శక్తులతో కూడా బాబా ఎంతో ధైర్యంగా మెలిగేవారు. ఆ వివరాలు మనకు తెలియవు, కానీ బాబాకు పూర్తిగా తెలుసు. ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు కూడా లక్ష్య పెట్టగా వ్యాధిగ్రస్తులపై బాబా చూపే ప్రేమ, ఆదరణ భక్తులలో వారిపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగిస్తుంది. నాకు తెలిసిన ఇలాంటి ఒక సంఘటన వివరిస్తాను. బాబాకు ప్రతిదినం షిర్డీలోని ఒక హల్వా దుకాణదారుడి నుండి మిఠాయి నైవేద్యంగా పంపబడేది. 1916 సంవత్సరంలో షిర్డీలో ప్లేగు బాగా ప్రబలుంది. ఆ దుకాణదారుడు ప్లేగు బారిన పడి మరణించాడు. ఆ సమయంలో బాబా నన్ను ఆ దుకాణానికి వెళ్లి మిఠాయి తీసుకురమ్మని అడిగారు. విలపిస్తున్న ఆ దుకాణదారుని భార్య దగ్గరికి వెళ్లి బాబా ఆదేశాన్ని తెలియజేశాను. తన భర్త శవాన్ని చూపుతూ, తీసుకోదలిస్తే అల్మరా నుండి మిఠాయి తీసుకోవచ్చని ఆమె చెప్పింది. దానివలన నేను, మిగిలిన వారు ప్లేగు బారిన పడతామేమోననే భయంతో వణిగిపోతూనే మిఠాయి తీసుకొచ్చాను. దానిని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచాము. బాబా నాతో, నీవు షిరిడీలో ఉంటే మరణిస్తావని, షిరిడీ విడిచి వెళ్తే సురక్షితంగా ఉంటావని అనుకుంటున్నావా? కానీ అలా జరగదు. మరణించవలసిన వారే మరణిస్తారు, రక్షింపబడవలసిన వారు రక్షింపబడతారు అన్నారు. షిరిడీలో కలరా వ్యాపించి ఉన్నప్పుడు కూడా బాబా నాకు ఇలాగే ధైర్యం చెప్పారు. కుష్ఠరోగులు బాబా పాదాలు మర్దన చేసేవారు. వాళ్లలో ఒక అతనికి వ్యాధి నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. బాబా ఒక కుష్ఠరోగిని దుని నుండి ఊది తీసి భక్తులకు పంచమనేవారు. కుష్ఠరోగితోనే వ్యాధిగ్రస్తుల నోట్లో వేయించేవారు. అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు ఎవరికీ ఏ ఆపద సంభవించలేదు. అక్టోబర్ 16, 1936 నాసిక్. అక్టోబర్ 28, 1936 షిరిడి. రావ్ బహదూర్ ఎస్బి దుమాళ్, బిఏ ఎల్ఎల్బి లీడరు, వయసు 63 సంవత్సరములు, బ్రాహ్మణుడు, నాసిక్. బాబాతో మీ అనుభవాలు ఏమిటి అని మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏమి సమాధానం చెప్పగలను? ఒకటా, రెండా? ప్రతిరోజు, ప్రతి క్షణము బాబా నాకు అనుభవాలను ప్రసాదిస్తూనే ఉన్నారు. నా జీవితంలో బాబా ప్రమేయం లేని సంఘటన అంటూ ఏదీ లేదు. అది ఎంతటి చిన్న విషయమైనా, నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు బాబాచే నిర్దేశింపబడిందే. అలాంటప్పుడు దేనిని నా అనుభవంగా చెప్పగలను? బయట ప్రపంచం నా మాటలు నమ్మకపోవచ్చు, నేను ఆ విషయం పట్టించుకోను. వాస్తవానికి ఎవరైనా తమ అనుభవం వెల్లడి చేయకపోవడానికి ఎదుటివారు ఆ అనుభవాన్ని నమ్మకపోవడం ఒక కారణం కావచ్చు. ప్రతి భక్తుడు తనకు కలిగిన అనుభవం తనకు మాత్రమే సంబంధించినదని, అది తన ఐహిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసమే ప్రసాదింపబడిందని అనుకుంటాడు. అంతేగాని అజ్ఞానులు, కువిమర్శకులు, అకారణంగా అపహసించే వారితో నిండి ఉండే సామాన్య ప్రజానీకానికి వెల్లడి చేయడానికి కాదని అనుకుంటాడు. అయితే పట్టుదలగల చరిత్రకారులు తాము వ్రాస్తున్న గ్రంథాలకు మెరుగులు దిద్దుకోవడానికి, భక్తుల ఆంతరంగిక రహస్యాలను, అనుభవాలను వెలికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ గోప్యంగా ఉంచుకున్న తన అనుభవం వ్యక్తం చేసేటప్పుడు ఆ అనుభవం యొక్క జీవము, సారము నాశనమైపోతుందని భక్తుడు భావిస్తాడు. శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు ప్రాణమున్న జీవిని అణువణువు పరీక్షించదలిచి తనకు కావలసిన భాగాలను కోసి మైక్రోస్కోప్లో పెట్టి పరీక్షిస్తాడు. ఆ ప్రక్రియలోనే జీవి యొక్క ప్రాణం పోతుంది. చివరకు అతను పరీక్షించేది నిర్జీవ పదార్థాన్ని. బాబాను గురించి తెలుసుకోవాలంటే స్వయంగా బాబా ఇచ్చే అనుభవాలను పొంది తెలుసుకోవడమే ఉత్తమమైన మార్గం. బాబా ఎక్కడికి వెళ్ళలేదు, వారు ఇప్పటికీ జీవించే ఉన్నారు.
మహాసమాధి ముందు కన్నా ఇప్పుడు తమ కర్తవ్యాన్ని మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. శ్రద్ధగల వారికి ఈనాటికి వారి సన్నిధి అనుభవైక వైద్యం. కానీ అలా శ్రద్ధను పెంపొందించుకోకుండా ఇతరుల అనుభవాలను తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అనుభవాలు చేరే క్రమంలో వాటిలోని భావ ప్రకటన అస్పష్టమవుతుంది. శక్తి తరిగిపోయి బలహీనమవుతుంది. స్వభాషలో వ్యక్తం చేసిన అనుభవాలకు ప్రాముఖ్యత, శక్తి ఉంటాయి. నేను చెప్పిన అనుభవాలను మీరు ఆంగ్లంలోనికి అనువదించి పాఠకులకు అందిస్తారు. ఇలా భాషాంతరీకరణం చేసే ప్రక్రియలో మూల భావానికి లేదా అనుభవానికి జరిగే నష్టము తీవ్రంగానే ఉంటుంది. ఏదేమైనా మీరు బాబాను గురించి కొన్ని వాస్తవాలు అడుగుతున్నారు కాబట్టి నేను యథార్థమని దృఢంగా చెప్పగలిగిన నా అనుభవాలు కొన్నింటిని వివరిస్తాను. నేను మొదట 1903లో శ్రీ గజానన్ మహారాజు యొక్క భక్తుడను. ఆయనను శ్రీమాన్ గోపాలరావు బూటి దగ్గరికి తీసుకెళ్లాను. సుమారు 1907లో నేను ప్రథమంగా బాబాను దర్శించాను. ఆ ప్రథమ దర్శనంలోనే వారి అసాధారణమైన వ్యక్తిత్వము నన్ను అమితంగా ఆకర్షించింది. బూటీని బాబా వద్దకు తీసుకెళ్లాను. అలా తీసుకెళ్లడం బాబా ప్రేరణగానే భావిస్తున్నాను. అతను కూడా బాబా భక్తుడయ్యాడు. అతను నిర్మించిన భవంతిలోనే బాబా భౌతిక దేహం సమాధి చేయబడింది. అది ఈనాడు సమాధి మందిరంగా రూపొందించి ఎందరో భక్తులు బాబాను పూజించుకోవడానికి అవకాశం ఏర్పడింది. అతను బాబాకు చేసిన సేవలలో అది చిరస్మరణీయమైనది. బాబాతో నా అనుభవాలు ఇవి అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే నా జీవితంలోని ప్రతి చర్య, ప్రతి సంఘటన బాబాచే మలచబడింది. బాబా తత్వాన్ని నాలాంటి భక్తులకు వారు చేసిన ఇంకా చేస్తున్న సహాయాన్ని తెలియజేసే బాబా చర్యలను, ప్రబోధాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి బాబా నాతో, నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను, లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతుడికే ఎరుక అన్నారు. అది అతిశయోక్తి కాదు. మరోసారి మేమిద్దరమే ఉన్నప్పుడు బాబా, బావు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు అంటే బాబా నన్ను బావు అనిపించేవారు. నేను, ఎందుకు బాబా? బాబా, రాత్రంతా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. వారి మాటలు విన్నంతనే నాలో ఆశ్చర్యం, ఆనందం, కృతజ్ఞత, ప్రేమ, అభిమానం పెరుగని ఆనంద బాష్పాలుగా పెళ్ళుబికాయి. వారికి నాపై ఎంత ప్రేమ ఉన్నదో, నా కోసం ఎంత శ్రమ తీసుకున్నారో. నేను ఎప్పుడూ బాబా గురించి ఆలోచిస్తున్నట్లే వారు కూడా నా గురించి ఆలోచించేవారు. కానీ నా ఆలోచన ప్రేమతో నిండి ఉన్నప్పటికీ అది శక్తి లేనిది, వారికి నిజమైన సేవ చేసుకోలేనిది. బాబా నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడుగడుగునా నన్ను కాపాడుతూ ఉండేది. వారు త్రికాలజ్ఞులు కాబట్టి నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు సరైనదో కాదో తెలుసుకొని సరైన మార్గంలో నడిపించేవారు. నన్ను సర్వదా జాగరూకతతో గమనిస్తూ రాబోయే ప్రమాదాల నుండి కాపాడి నాకు మంచి జరిగేటట్లు చూసేవారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు ఎన్నో నిదర్శనాలున్నాయి. నేను పొందుతున్న మేలు ఏదైనా అది బాబా ప్రసాదించినదే. దీనిని ఇతరులు నమ్మకపోవచ్చు. కానీ బాబా నాకు సహాయపడిన కొన్ని సందర్భాలు ఎంత స్పష్టమైనవంటే, సరైన దృక్పథం గల జిజ్ఞాసులు ఎవరైనా బాబా మాటల్లోని, నా మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తారు. బాబాకు నేను తరచూ జాబులు రాస్తుండేవాడిని. మాధవరావు దేశపాండే వాటిని బాబాకు చదివి వినిపించి వారు చెప్పిన విధంగా నాకు సమాధానం రాస్తుండేవాడు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాలలో నా సమస్యల పరిష్కారానికై బాబాను ప్రార్థించి పటం ముందు చీటీలు వేసేవాడిని. ఆ చీటీలో వచ్చిన దానిని బాబా ఆదేశంగా భావించి పాటించేవాడిని. బాబా మహాసమాధి అనంతరం కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాను. ఇది సమాజానికి శాస్త్ర విరుద్ధంగా, అవివేకంగా అనిపించినప్పటికీ దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఈ పద్ధతి ద్వారా బాబా నాకు ఇచ్చిన ఆదేశాలు ఎప్పుడూ శ్రేయోదాయకంగానే ఉండేవి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఆరోగ్యపరమైన విషయాలు. నాసిక్ మెయిన్ రోడ్లోనున్న మా పూర్వీకుల ఇంట్లోనే నా జీవితాంతం నివసించాను. ఒకసారి నాసిక్లో ప్లేగ్ వ్యాధి ప్రబలింది. మా ఇంట్లో కూడా చచ్చిన ఎలుకలు కనిపించాయి. వెంటనే ఈ విషయం ఉత్తరం ద్వారా బాబాకు తెలియజేశాను.
నేను బాబా ఆదేశం లేనిదే ఏ పని చేసేవాడిని కాదు. సదా వారి రక్షణలో ఉన్నందువల్ల వారి సమాధానం వచ్చే వరకు ఆ ఇంట్లోనే గడపటం క్షేమమని భావించి అక్కడే ఉన్నాను. నేను వేసే ప్రతి అడుగులోనూ తాము మార్గదర్శకత్వం వహిస్తున్నామని బాబా చెప్పే ఉన్నారు. నాకు బాబా మాటలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నాసిక్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ జరగబోయే సంఘటనల సర్వము బాబాకు తెలుసు. ఒక పసిబిడ్డలా బాబాపై ఆధారపడి నాకు ఎటువంటి హాని కలగకుండా కాపాడతారన్నది నా నమ్మకం. గత 29 సంవత్సరాలుగా నేను వారిపై పెట్టుకున్న ఈ నమ్మకము ఏ ఒక్క విషయంలోనూ వమ్ము కాలేదు. ఆ ఇల్లు విడిచి వేరే ఇంటికి మారిపోమని బాబా నుండి సమాధానం రావడంతో నాసిక్లోని మరొక బంగ్లాకు నివాసం మార్చాను. కానీ ఆ బంగ్లాలో చేరిన రాత్రే నా సోదరుని కుమారుని పడక దగ్గర చచ్చిన ఎలుక ఒకటి కనిపించింది. ఈ విషయాన్ని బాబాకు మళ్ళీ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ తిరిగి మరో ఇంటికి మారమంటారేమో తెలపమని కోరాను. ఈసారి మారవద్దని బాబా నుండి సమాధానం వచ్చింది. డాక్టర్లు, స్నేహితులు ఆ బంగ్లాల్లో ఉండటం క్షేమం కాదని వేరే ఇంటికి మారిపోమని సలహా ఇచ్చారు. కానీ నాకు బాబా మాటే వేదవాక్కు. వారి కృప నాపై ఉన్నంత వరకు ఏ ఆపద సంభవించదని నా నమ్మకము. అందువల్ల ఎవరి సలహాలు పాటించకుండా అక్కడే నివసించసాగాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పనివాళ్ల గదుల్లోనూ, ఇంటి లోపల బయట ఆవరణలోనూ చచ్చిన ఎలుకలు ఎన్నో కనిపించాయి. చివరకు మేము త్రాగటానికి వంటకు ఉపయోగించే మంచినీటి బావిలో కూడా చచ్చిన ఎలుక కనిపించింది. ఇక ఆ బంగ్లాలో ఉండడం మంచిది కాదని తోచి అన్ని విషయాలు బాబాకు వివరంగా జాబు రాసి ఇల్లు మారేందుకు అనుమతించవలసిందిగా ప్రార్థించాను. ఈసారి బాబా తప్పక అంగీకరిస్తారని తలచి సామానంతా సర్ది బజార్లో వీధిలోనున్న మా ఇంటికి బండిలో పంపాను. తర్వాత కుటుంబంతో సహా వేరొక బండిలో ఆ ఇంటికి చేరి తాళం తీయటానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో షిరిడీ నుండి వచ్చిన ఉత్తరం అందింది. అందులో మనం నివసిస్తున్న ఇంటిని ఎందుకు విడిచిపెట్టాలి? अपन कशाला सोडावे చేతే రాహవే అని ఉంది. నేను మరేమీ ఆలోచించలేదు. బాబా ఆజ్ఞను శిరసావహించి వెంటనే ఖాళీ చేసి వచ్చిన బంగ్లాకు తిరిగి వెళ్ళి అక్కడే నివసించసాగాము. నీటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాము. గోదావరి నుండి నీటిని తెప్పించి వాడుకోసాగాము. నేను చేసిన పని అవివేకంగా ప్రమాదకరమైనదిగా అనిపించినా మాకు ఎటువంటి హాని జరగలేదు. నాసిక్లో ప్లేగు బాగా వ్యాపించి దినానికి 14-15 మంది చనిపోతున్నా బాబా మమ్మల్ని అదే ఇంటిలో నివసించమని ఆదేశించారు. వారి అనుగ్రహంతో మేము క్షేమంగా ఉండగలిగాము. నా యందు బాబా అనుగ్రహము ప్రాపంచిక విషయాలకే పరిమితం కాలేదు. 1909లో నా భార్య మరణించింది. ఆమె ఆత్మశాంతి కోసం ప్రతి నెల మాసికం పెట్టేవాణ్ణి. 6వ మాసికం పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. అప్పుడు బాబా, ఈసారి మాసికం షిరిడీలో పెట్టు, నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను అన్నారు. వారి మాట ప్రకారమే 6వ మాసికము షిరిడీలో పెట్టాను. బాబా 15 రూపాయలు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా మాటలపై నాకు అచంచల విశ్వాసం ఉంది. వారి మాటలు అక్షర సత్యాలని అనేక రుజువులు దొరికినందువల్ల ఆయన పట్ల నా విశ్వాసం ఎంతో దృఢపడింది. అది నేను అది రుజువుపరచలేని విషయాల పట్ల కూడా నమ్మకం ఏర్పడటానికి దోహదం చేసింది. అందువల్ల బాబా అనుగ్రహంతో నా భార్య సద్గతి పొందింది అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. అప్పటికి అంటే 1909కి నా వయసు 36 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉన్నాను. పేరున్న న్యాయవాదిని. దానికి తోడు మాకు సంతానం లేకుండా నా భార్య చనిపోయినందువల్ల నా స్నేహితులు, బంధువులు నన్ను ద్వితీయ వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. వీరిలో నాగపూర్ చెందిన న్యాయవాది మా మామగారైన రావ్ బహదూర్ బాపురావ్ దాదా కింకేడ్ ఎంఏ కూడా ఉన్నారు. బాబా అనుమతి లేనిది నేను ఏ పని చేయనని మా మామగారికి చెప్పాను. అందువల్ల ఆయన నన్ను షిరిడీ తీసుకెళ్లారు. ముందు ఆయన ఒక్కరే లోనికి వెళ్ళి బాబాతో మాట్లాడి 5 నిమిషాల్లో తిరిగి వచ్చారు. బాబా కళ్ళల్లో విముక్త కనిపించిందని, వారి ఆజ్ఞ లేకుండా ద్వితీయ వివాహం చేసుకోవద్దని మా మామగారు నాకు చెప్పారు. బాబా అనుగ్రహకు విరుద్ధంగా నేను ఏనాడూ నడుచుకోలేదు. ఈనాటి వరకు బాబా నా వివాహానికి సమ్మతించలేదు. దాంతో నా జీవితం అంతా ఆనందమయి ఒంటరితనంతోనే గడిపాను.
నేను ప్రాపంచిక జీవితంలో సాధించిన విజయాలు ఎనలేనివి. వృత్తిపరంగా నా విజయ పరంపరలు మకుటాయమైనవి. నేను ఆర్థికంగా ఎంతో ఎదిగాను. దానికి నేను చెల్లిస్తున్న ఆదాయ పన్నే నిదర్శనము. ఇదంతా బాబా అనుగ్రహంతోనే సాధ్యమైంది. ఇన్ని విజయాలు సాధించినప్పటికీ వారు నన్ను ప్రాపంచిక బంధాల నుండి దూరంగా ఉండేటట్లు చేశారు. బాబా నాకు విజయవంతమైన ఐహిక జీవితం ప్రసాదించిన తర్వాత పారమార్థిక విషయాల వైపు నా దృష్టిని మరలించారు. వారి చర్యలు, నిగూఢాలు, అన్యూహాలు నా ప్రాపంచిక, పారమార్థిక విషయాల పడ్డ చింత లేకుండా చేసి వారి చెంత శరణాగతి పొందటానికి వారు ఆదేశం అందిన వెనువెంటనే అన్నీ వదిలి వెళ్లేందుకు నన్ను సమాయత్తపరిచారు. బాబా అనుమతితో నేను ప్రయోగ కార్యాలు చేపట్టాను. వీటన్నిటిలో బాబా యొక్క అద్భుత సహాయం కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉన్నందువల్ల నేను మీకు చెప్పడానికి సందేహించాను. కానీ నేను ఇతరుల నమ్మకము, అపనమ్మకాలను పట్టించుకోను. మీరు వాస్తవాలు చెప్పమన్నారు కాబట్టి నా అనుభవాలు జరిగినట్లుగా చెప్తున్నాను. నా న్యాయవాది వృత్తిలో బాబా సహాయపడిన సంఘటనలను ఉదాహరించిన తర్వాత ప్రజోపయోగ కార్యక్రమాల్లోనూ వారు నాకు ఎలా తోడ్పడ్డారో వివరిస్తాను. సుమారు 25 సంవత్సరాల పూర్వం షిరిడీ నుండి ఒక క్రిమినల్ కేసు వచ్చింది. చాలా గ్రామాలలో మాదిరిగానే షిరిడీలో కూడా పార్టీ తగాదాలు, ముఠా కక్షలు ఉండేవి. ఒక మార్వాడి స్త్రీపై దౌర్జన్యం చేసి ఆమె గౌరవానికి భంగం కలిగించారన్న నేరారోపణపై బాబా సేవకుడైన రఘుని మరో 5గురిని అరెస్ట్ చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री ఆ నేరాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చాలా మంది ఉన్నట్లు చూపించారు. న్యాయమూర్తి వాళ్లకు 6 నెలల కారాగార శిక్ష విధించాడు. తాత్యాకోతే పాటిలకు వీళ్లపై ప్రత్యేకమైన అభిమానం, జాలి ఉన్నాయి. వాళ్ళని ఎలాగైనా విడుదల చేయించాలని తలచి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రతులను తీసుకుని అప్పుడు షిరిడీలో ఉన్న ప్రాముఖ్య న్యాయవాదులైన దీక్షిత్, కపర్డే మరియు మెజిస్ట్రేటుగా రిటైర్ అయిన హెచ్వి సాటే తదితరుల వద్దకు వెళ్ళాడు. వారందరూ ఆ ప్రతులను చదివి తీర్పు చాలా బలంగా ఉందని, అప్పీలు చేసిన ప్రయోజనం స్వల్పమేనని చెప్పారు. తాత్యా బాబాను ఆశ్రయించాడు. బాబు దగ్గరికి పేపర్లు తీసుకుపో అని ఆదేశించడంతో తీర్పు ప్రతులతో తాత్య నాసిక్ వచ్చి నన్ను కలిశాడు. వాటిని చదివిన నాకు నిరాశ కలిగింది. అప్పీల్ చేసిన కేసు గెలిచే అవకాశం కొంచెం కూడా కనపడలేదు. అందువల్ల దీనిని బొంబాయికి కానీ అహ్మద్ నగర్లో ఉన్న ప్రాముఖ్య న్యాయవాదుల దగ్గరికి కానీ తీసుకెళితే మంచిదని తాత్యాకు సూచించాను. కానీ తాత్య నాకు బాబా ఆదేశాన్ని గుర్తు చేయడంతో ఇక ఆ విషయంలో నా బాధ్యత కానీ నాకు మరో మార్గం కానీ ఏమీ లేదని అర్థమైంది. నేను మాట్లాడకుండా కేసును పరిశీలించి అప్పీల్ పిటిషన్ వ్రాసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లాను. ఆయన అదేమీ చదవకుండా విషయం ఏమిటో తెలుపమని అడిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీ की जय. కేసు విషయం క్లుప్తంగా వివరించాను. ఆయన అంతా విని, నిందితులపై కేసు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుందే, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అసలు ఆ కేసు, అంతమంది సాక్షులు, వీటన్నిటికీ ముఖ్య కారణం గ్రామంలోని ముఠా తగాదులని, వాటి వల్లే నేరం ఆరోపించబడిందని చెప్పాను. నువ్వు అలాగే అనుకుంటున్నావా అని మ్యాజిస్ట్రేటు అడిగారు. అనుకోవడం కాదు, అలాగే జరిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నట్లు జవాబు చెప్పాను. మ్యాజిస్ట్రేటు ఇంకేమీ ఆలోచించలేదు. నేను రాసి తెచ్చిన అపీలు పిటిషన్పై వాస్తవాలను ప్రస్తావిస్తూ తీర్పు వ్రాశారు. నిందితులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మ్యాజిస్ట్రేటు, మీ సిడి సాయిబాబా ఎలాంటి వారు? వారు హిందువా, ముస్లిమా? వారు మీకేమి బోధిస్తారు అని అడిగారు. సాయిబాబా హిందువు కాదు, ముస్లిము కాదు, ఈ రెండిటికి అతీతులు అని జవాబిచ్చాను. వారు బోధించేదేమిటో నేను వివరించలేనని, స్వయంగా వారిని దర్శించి తెలుసుకోవాలని చెప్పాను. వీలు చూసుకొని సాయిబాబాను దర్శిస్తానని మ్యాజిస్ట్రేటు నాకు మాట ఇచ్చారు.
వాస్తవానికి ఆ తర్వాత వేసవిలో ఒక రోజున ఆయన బాబాను దర్శించాలని షిరిడీ బయలుదేరి ఎండ తీవ్రంగా ఉండడంతో కోపరగాం నుండే వెనుదిరిగారు. కేసు పూర్వపరాలు, క్రింది కోర్టు తీర్పు పరిశీలించకుండా పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీసులు ఇవ్వకుండా ముద్దాయిలను విడుదల చేయాలన్న ఆయన నిర్ణయం, ఆ వెనువెంటనే బాబాను గురించి అడగడం ఇదంతా బాబా మహిమ వల్లనే జరిగిందనడానికి నిదర్శనం. ఆ విషయాన్ని ఈ క్రింది సంఘటన బలపరుస్తుంది. నేను అహ్మద్నగర్ నుండి షిరిడీ చేరాను. ఆ రోజు షిరిడీలో దీక్షిత్ కుమార్తె మరణించింది. విషాద వదనాలతో ఆమె అంత్యక్రియలకు వెళ్తున్న భక్తులలో కొందరిని పిలిచి, వెళ్ళిపోకండి, మీకు ఒక చమత్కారం చూపిస్తాను అని బాబా అన్నారు. కానీ భక్తులకు ఏ చమత్కారం కనిపించినందున వాళ్ళు అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాసేపటికి రఘు తదితరుల విడుదలకు సంబంధించిన వార్తతో నేను షిరిడీ చేరాను. బాబా చూపిస్తానని చెప్పిన చమత్కారం అదేనని భక్తులు అప్పుడు గ్రహించారు. నా వృత్తికి సంబంధించిన మరో కేసు విషయం తెలియజేస్తాను. ఈ కేసు ముగ్గురు సోదరులకు సంబంధించినది. వీరు తమ ప్రత్యర్థులను తీవ్రంగా గాయపరిచారని వారిపై క్రిమినల్ కేసు మోపబడి నేరం నిరూపించబడింది. గాయపడిన వారిలో ఒకరికి ఎముక విరిగి 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా కూడా చెప్పబడింది. పై ముగ్గురి తరపున నేను వాదించడానికి ఒప్పుకొని అపీలు మెమో తయారు చేసుకొని ముందు జామీనుకు ప్రయత్నించాను. కేసు బలంగా ఉన్నందున నిందితులకు జామీను ఇవ్వడానికి వీలుపడదని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చెప్పాడు. నేను ఒక్కసారి బాబాను స్మరించుకొని జడ్జి వైపు తిరిగి ప్రాసిక్యూషన్ వారు చెప్పిన విషయం నమ్మశక్యంగా లేదని, ఎముక విరిగిందని చెప్పబడుతున్న ధ్రువపత్రం ఏ డిగ్రీలు సర్టిఫికేటు లేని ఒక నాటు వైద్యుడిచే ఇవ్వబడిందని చెప్పాను. మరియు నిందితులు ముగ్గురు రైతులని, వ్యవసాయమే వారి జీవన ఆధారమని, వాళ్ళు జైల్లో కూర్చుంటే వ్యవసాయం దెబ్బతింటుందని చెప్తూ వాళ్ళపై శిక్ష ఖాయమైతే వాళ్ళని అప్పుడు జైలుకు పంపించవచ్చని వాదించాను. వెంటనే న్యాయమూర్తి జామీన్ మంజూరు చేశాడు. కొద్ది రోజుల తరువాత కేసు విచారణకు వచ్చింది. నేను వాదించబోయేది ఖైదీలను విడుదల చేసేందుకా లేక కేవలం క్షమాభిక్ష కొరకా అని పబ్లిక్ ప్రాసిక్యూటరు నన్ను అడిగాడు. క్షమాభిక్షకైతే తాను వ్యతిరేకించనన్నాడు. తీర్పు బలంగా ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి ఖైదీల విడుదల కోసమే వాదిస్తానని చెప్పాను. ఒకనాటు వైద్యునిచే ఇవ్వబడిన ధ్రువపత్రాన్ని ఆధారం చేసుకుని ప్రమాదకరంగా గాయపరిచారని చెప్పడం సబబు కాదని వాదించాను. నేను శిక్ష రద్దు కొరకు వాదించడం మొదలుపెట్టిన చివరికి సాధ్యమైనంత వరకు శిక్షను తగ్గించమని న్యాయమూర్తిని వేడుకున్నాను. అందుకు న్యాయమూర్తి, నేను కోర్టు వారిని క్షమాభిక్ష కొరకే అభ్యర్థిస్తున్నప్పుడు అంతసేపు వాదించకుండా ఉండాల్సింది అంటూ ఒక నాటు వైద్యుడిచ్చిన ధ్రువపత్రం ఆధారంగా ప్రత్యర్థిని తీవ్రంగా గాయపరిచారని ఎలా చెప్తున్నావు అని ప్రాసిక్యూటర్ను అడిగాడు. ప్రత్యర్థి 20 రోజులు చికిత్స పొందాడు కదా అని ప్రాసిక్యూటర్ జవాబు చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి, నీ వాదన 3వ తరగతి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టదగినది. నీవు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముందు వాదిస్తున్నావన్న విషయం మర్చిపోయావు అని గద్దించాడు. దీని తర్వాత ప్రాసిక్యూటర్ మౌనం వహించాడు. దాంతో వాదన ముగిసింది. న్యాయమూర్తి అప్పీల్దారులను విడుదల చేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్. మా ప్రజా సాంఘిక కార్యక్రమాల గురించి మొదట చెప్పవలసిందేమంటే, నేను నాసిక్ జిల్లా లోకల్ బోర్డు అనధికార అధ్యక్షునిగా ప్రభుత్వంచే నియమింపబడ్డాను. ఆ పదవిని నేను 1/11/1917 నుండి 13/5/1925 వరకు నిర్వహించాను. ఆ పదవిలో ఉన్నప్పుడు వేల కొలది సంతకాలు స్వయంగా నా సంతకంతో తయారు చేయబడిన స్టాంపు ఉపయోగించకుండా పెట్టవలసి వచ్చేది. దీనికి రోజులో చాలా సమయం కేటాయించవలసి వచ్చేది. దీని ఫలితంగా న్యాయవాది వృత్తికి సమయం దొరకక అది బాగా కుంటుపడింది. నేను కట్టే ఆదాయపు పన్ను ₹260 నుండి 0కు పడిపోయిందంటే నా సంపాదన ఎంత తరిగిపోయిందో తెలుసుకోవచ్చు. కానీ నా ఈ త్యాగానికి గుర్తింపుగా 1927లో నాకు రావ్ బహదూర్ అనే బిరుదు ప్రదానం చేయబడింది. అది ఏమంతా పెద్ద గుర్తింపు కాకపోయినా దానికి తగిన ప్రాధాన్యత దానికి ఉన్నది కదా.
బాబాపై భారం వేసి నా పని నేను నిర్వహించుకుంటూ పోయాను. ప్రతిరోజు జవాన్ ఆఫీస్ పేపర్లు తెచ్చి నా టేబుల్పై ఉంచేవాడు. ఒక్కొక్క పేపర్పై నేను సంతకం పెడుతుంటే జవాను సంతకాన్ని బ్లాటింగ్ పేపర్తో అది పక్కన పెడుతుండాలి. ఇలా పేపర్లన్నింటిపై సంతకాలు పెట్టడానికి చాలా సమయం పట్టేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ ఒకరోజు నేను సంతకాలు పెట్టడానికి ఉపక్రమించాను. ఇంతలో నాకు బాగా తెలిసిన, నేను గౌరవించే ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. సంతకాల పని మరుసటి ఉదయానికి వాయిదా వేసి అతనితో అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ గడిపాను. తరువాత జవానును భోజనానికి పంపి నేను నిద్రపోయాను. మరుసటి ఉదయం ఊరు వెళ్ళవలసిన పని ఉండి పేపర్లపై సంతకాలు పెట్టకుండా ఆఫీసుకు పంపాను. తిరిగి రాత్రికి కానీ రాలేకపోయాను. యథావిధిగా సంతకాలు చేసేందుకు కూర్చున్నప్పుడు ఆ రోజు తాలూకా పేపర్లు మాత్రమే కనిపించాయి. ముందు రోజు సంతకాలు చేయని పేపర్లను తెప్పించి చూస్తే వాటన్నిటిపై నా సంతకాలున్నాయి. ఆశ్చర్యం! నేను చేయకుండానే వేల పేపర్లపై నా సంతకం ఉండటం ఎలా సాధ్యమైంది? ఇది బాబా యొక్క మానవాతీత శక్తి వల్లే సంభవమైందని నేను గ్రహించాను. అలాగే బాబా చేసిన మరొక అద్భుత చర్య గురించి తప్పక చెప్పాలి. డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ప్రాథమిక పాఠశాలలన్నీ నా ఆధీనంలోనే ఉండేవి. ఒకసారి నెల మొదటి వారంలో దీపావళి సెలవులు వచ్చాయి. టీచర్లందరికీ సెలవుల ముందే జీతాలు చెల్లిస్తే బాగుంటుందని మహమ్మదీయుడైన విద్యాశాఖాధికారి అభిప్రాయపడ్డాడు. మొదట నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. 2-3 రోజుల తర్వాత అతను అదే విషయం తిరిగి నాకు గుర్తు చేశాడు. నాకు అలా చేస్తే బాగుంటుందనిపించి అకౌంట్స్ ఆఫీసర్ను సంప్రదించాను. ప్రభుత్వం నుండి డబ్బు మంజూరీ కాలేదని, అలాంటప్పుడు చెక్కు పంపడం అభ్యంతరకరమని అతను చెప్పాడు. అందువల్ల నేను ఏమీ చేయలేకపోయాను. మళ్ళా విద్యాశాఖాధికారి ఆ విషయాన్ని నా ముందుంచటంతో నేను అతని అభిప్రాయంతో ఏకీభవించి బాబా అనుమతి కోరదలిచాను. 2 చీటీలు వ్రాసి బాబా పటం ముందుంచి ఒకదానిని తీయించాను. జీతాలు చెల్లించకమనే చీటీ వచ్చింది. నేను వెంటనే చెక్కు వ్రాయించి బ్యాంకుకు పంపి డబ్బు తెప్పించి టీచర్లందరికీ జీతాలిచ్చాము. దీపావళి పర్వదినానికి ముందు జీతాలు ఇచ్చినందుకు అందరూ సంతోషించారు. అయితే అకౌంట్స్ ఆఫీసర్ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి చెక్కు పంపినందుకు ఏమవుతుందోనని కొంచెం ఆందోళన పడ్డాను. కానీ బాబా దయ వలన ఏమీ కాలేదు. ఆ తర్వాత చాలా కాలానికి జరిగిన ఎడిట్లో ఈ విషయంపై అభ్యంతరం లేవనెత్తారు. దానికి భవిష్యత్తులో అలా జరగకుండా ఉండేందుకు గుర్తుంచుకోవటమైందని నేను జవాబు రాసి పంపాను. అది అంతటితో సమస్య పోయింది. నా జీవితంలో ప్రతి మలుపులోనూ సందిగ్ధ స్థితిలోనూ బాబా నాకు ఎన్నోసార్లు సహాయపడ్డారు. వాటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని మీకు వివరిస్తాను. 1910లో నా సన్నిహిత స్నేహితుడైన గోపాలరావు బూటి నాకు సహాయం చేయదలిచి నన్ను ఉన్నత విద్యకై ఇంగ్లండ్కు పంపదలిచాడు. ఇంగ్లండ్లో చదువుకయ్యే ఖర్చు, ప్రయాణపు ఖర్చులు, నేను విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడ ఇంటికయ్యే ఖర్చు అన్నీ తానే భరిస్తానని చెప్పాడు. మేము ఏర్పాట్లు చేసుకుని బాబా అనుమతి కోసం వారిని దర్శించాము. శ్యామ: బాబా, బావుని విదేశాలకు విలాయత్ పంపించమంటారా? బాబా: ఎందుకట? శ్యామ: ఉన్నత విద్య కోసం. ఎట్లా? బాబా: అతని అభిరుచి ఇలాయత్, దైవేచ్ఛ విలాయత్. విదేశాలలో విలాయత్ లేదు, ఈ దేశంలో ఉంది. అతను ఇంగ్లండ్కు ఎందుకు వెళ్ళాలి? మనం ఎంత జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకున్నప్పటికీ అవి తరచుగా తలక్రిందులు అవుతుంటాయని నేను అప్పుడు తెలుసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1912లో జేజే హాస్పిటల్లో నాకు ఒక ఆపరేషన్ జరిగింది. అది క్లిష్టమైన ఆపరేషను. ఆపరేషన్కు ముందు మత్తిచ్చారు. మత్తులోనికి జారే ముందు నేను వెనుకకు తిరిగి చూశాను. నా తలవైపు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా ఒక కుర్చీలో కూర్చుని ఉన్నారు. బాబా నా వెంటే ఉన్నారన్న భరోసా కలిగింది. వారి దయ వలన ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. 1915లో నన్ను నాసిక్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం ఆహ్వానం పంపింది. నేను 2 రోజులు గడువు అడిగి బాబాను ఉత్తరం ద్వారా సంప్రదించాను. నీవు చేస్తున్న పనే మంచిది,
కొత్త దానిని అంగీకరించవద్దు అని బాబా నుండి వెంటనే సమాధానం వచ్చింది. వారి ఆదేశం మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నిరాకరించాను. 1918లో బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు షిరిడి, పూనా మరికొన్ని ప్రాంతాలలో ప్రమాదకరమైన విషజ్వరాలు, ఇన్ఫ్లుయెంజా విజృంభించాయి. పూనాలో ఉన్న నా అన్న భార్యకి జ్వరం సోకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని నాకు తండ్రి ద్వారా తెలియచేశారు. వెంటనే నేను అవసరానికి 80 రూపాయలు తీసుకొని మా అన్న దగ్గరికి బయలుదేరాను. నాసిక్ నుండి పూనా వెళ్ళే దారిలోనే షిరిడి ఉంది కాబట్టి అక్కడ ఆగి బాబాను దర్శించి రోగికి ఊది ఆశీస్సులు తీసుకుని వెళదామని తలిచాను. వెళ్ళిన రోజే బాబా పలుమార్లు నన్ను దక్షిణ అడిగి నా దగ్గర ఉన్న 80 రూపాయలు తీసేసుకున్నారు. ఇది నాకు అంత మంచి శకునంగా అనిపించలేదు. ఇక నా పూనా ప్రయాణం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదనిపించింది. అయినా నేను పూనా వెళ్లేందుకు అనుమతించమని బాబాను కోరాను. వారు రాచటీవీతో రేపు చూద్దాం ఉద్యాపాహు అన్నారు. అలా అంటూ 3 రోజులు నన్ను షిరిడీలోనే ఉంచారు. అంతలో మా వదిన చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను పూనా వెళ్లేందుకు బాబా అనుమతించారు. మా వదిన చనిపోతుందని, నేను అక్కడికి వెళ్ళినా ఫలితమేమీ ఉండదని సర్వజ్ఞులైన బాబాకు ముందే తెలుసు. అందుకే నన్ను షిరిడీలోనే ఆపేశారు. బాబా నిర్ణయానికి గల కారణాలను నేను తెలుసుకోలేను, కానీ ఏ విషయంలోనైనా వారే నిర్ణయం తీసుకోగల సమర్థులు. అందుకే ఎప్పటిలాగా వారిదే తుది నిర్ణయంగా భావించి ఆగిపోయాను. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు జరిగింది. అలా నన్ను షిరిడీలోనే ఉంచి తాము భౌతిక దేహంతో ఉన్న చివరి రోజులలో వారితో గడిపే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. శ్రీ సద్గురు సాయి మహారాజ్ की जय। सद्गुरु श्री సాయినాథ్ శరద్ భుజీ की जय। నేను డిస్టికల్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కానీ బాబా దయ వల్ల క్రమంగా పుంజుకొని మామూలు స్థితికి చేరుకోగలిగాను. నేను 1930 నుండి 9/4/1932 వరకు దేవారు సంస్థానానికి రెవెన్యూ మెంబర్గాను, 1932 సంవత్సరం నుండి 1933 ఆగస్టు వరకు సోర్గాన్ సంస్థానికి సెక్యూరిటీగాను పనిచేశాను. నేను నాసిక్లో ఉన్నప్పుడు నా న్యాయవాది వృత్తి కొనసాగుతూనే ఉండేవాడిని. అందువల్ల ఒకరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. నేను సోర్గాన్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు బాబా ఎంతో దయతో నాకు ఏ విధంగా ఆర్థిక సహాయం అందించారో చెప్పడానికి ఈ క్రింద అద్భుత లీలయే నిదర్శనం. ఒకరోజు నేను భోజనం చేస్తున్నప్పుడు ఆ సంస్థాన ప్రధాని నా గదిలోనికి ప్రవేశించాడు. నేను భోజనం చేస్తున్నందున ఆయనను సగౌరవంగా ఆహ్వానించి ఉచితాసనం పైన కూర్చోపెట్టలేకపోయినందుకు క్షమించమని కోరాను. కానీ ఆయన నేరుగా పక్కనే ఉన్న గదిలోనికి వెళ్ళి అక్కడ గోడకు తగిలించి ఉన్న బాబా పటాన్ని కొంతసేపు తదేకంగా చూసి తిరిగి నా గదికి వచ్చి, మీ జీతం 50 రూపాయలు పెంచుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నా జీతాన్ని పెంచమని నేను అసలు అడగనూ లేదు. ఉద్యోగంలో చేరిన 15 రోజులకే నా ప్రయత్నం ఏమీ లేకుండా నా జీతం పెరగడం బాబా అనుగ్రహమే. బాబా మనపై చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై చూపేటటువంటిదని అర్థమైంది. మావులీచే చింతే లేకూరాచే హితే. బాబాను నేను పూజించే విధానం గురించి చెబుతాను. మొదట్లో నా పూజా మందిరంలో బాబా ఫోటోలు ఉండేవి. వాటితో పాటు తరువాత బాబా యొక్క రంగుల చిత్రపటాలు కూడా ఉంచాను. బాబా నిల్చుని ధ్యానమగ్నులై ఉన్న పెద్ద పటం వాటన్నిటి మధ్యలో ఉండేది. ఆ పటం అంటే నాకు ఎంతో ఇష్టం. మొదట అది రాధాకృష్ణ ఆయి దగ్గర ఉండేది. దాన్ని నాకు ఇవ్వమని ఆమెను ఒత్తిడి చేసి తీసుకున్నాను. ఆయి ఇంటి నుండి ఆ పటాన్ని తీసుకుని మసీదు దారిలో వెళుతున్నప్పుడు బాబా నన్ను లోనికి పిలిచి నా చేతిలో ఉన్న పటాన్ని చూస్తూ, ఏమిటిది అని అడిగారు. ఇందులో మీరున్నారు అన్నాను. బాబా ఇటువ్వు అంటూ పటాన్ని తన చేతుల్లోకి తీసుకుని దానిని ముందుకి వెనక్కి తదేకంగా చూసి తిరిగి ఉంచు అన్నారు.
బాబా సృష్టించి ఇచ్చిన చిత్రపటాన్ని వారి చేతుల మీదుగా తీసుకుని పూజించుకోవాలనే నా కోరిక అలా నెరవేరింది. అంతేకాదు దానిని చూసినప్పుడల్లా బావు నాకు రాత్రంతా నిద్రలేదు, నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను అని బాబా నాతో అన్న సందర్భం గుర్తుకొస్తుంది. బాబా నాకు ప్రసాదించిన కానుగ్గా భావించి దానిని భక్తితో పూజిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय। ఈ ఫోటోలన్నింటినీ నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంటే తీసుకుని వెళ్ళేవాడిని. నేను దేవార్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు నాసిక్ దేవార్ల మధ్య ఎన్నోసార్లు ప్రయాణించవలసి వచ్చేది. ప్రతిసారి ఫోటోలను నా వెంట తీసుకెళ్తుండటం చూసిన దేవార్లోని మా వంటవాడు ఒకసారి కొన్ని ఫోటోలను ఇక్కడే ఉంచవచ్చు కదా అన్నాడు. అదే ప్రశ్న తర్వాత నాసిక్లోని నా సోదరుని కుమారుడు కూడా అడగటంతో అప్పుడు నేను ఆ విషయంగా బాబా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని తలచి బాబా పటం ముందు చీటీలను వేసేవాడిని. అలా చేసిన ప్రతిసారి ఫోటోలన్నీ తీసుకువెళ్ళమనే సమాధానం వచ్చేది. నేను పవిత్రంగా భద్రపరుచుకోవడానికి బాబా నాకు కొన్ని వస్తువులు ప్రసాదించారు. ఒకసారి నన్ను 2 రూపాయల దక్షిణ అడిగి తీసుకొని వాటిని తిరిగి నాకే ఇచ్చి, వీటిని భద్రంగా దాచుకో, ఎవరికీ ఇవ్వవద్దు, ఖర్చు పెట్టవద్దు. జపూన్ ఠేవా కొనలా దేవు నకో ఖర్చు కరో నకో అన్నారు. ఇంకొకసారి అలాగే మరి 2 రూపాయలిచ్చి పై విధంగానే ఆదేశించారు. ఒకసారి నేను బూటీ కలిసి బాబాను దర్శించాము. బాబా బూటీని 20 రూపాయల దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. కానీ ఆ మొత్తాన్ని బాబా నాకు ఇచ్చివేశారు. ఇంకొకసారి బూటీ నేను కలిసి బాబాను దర్శించినప్పుడు బాబా బూటీని 30 రూపాయల దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. బాబా ఆ 30 రూపాయలను తమ దోసిలిలోనికి తీసుకొని దోసిలి మూసి క్రిందికి పైకి ఆడించి వాటిని తమ 2 గుప్పెళ్లలోకి తీసుకొని ఒక గుప్పెడు నాకు, మరో గుప్పెడు బూటీకి ఇచ్చారు. మేము వాడాకెళ్ళి వాటిని లెక్కిస్తే సరిగా చెరి 15 రూపాయలున్నాయి. ఆశ్చర్యపోయాము. ఇవే కాకుండా వివిధ సందర్భాలలో బాబా నాకు మరో 30 రూపాయలు ఇచ్చారు. అలా బాబా నాకు ఇచ్చిన మొత్తం 69 రూపాయలైంది. వీటిని బాబా నాపై చూపిన ప్రేమకు జ్ఞాపికలుగా మాత్రమే కాక నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే దివ్యమైన నాణేలుగా భావించి చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. నిజమైన ప్రేమికుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు సహజం. బాబాకు నాపై గల ప్రేమే నా నుండి దక్షిణ అడిగేటట్లు చేసింది. నేను కూడా ఆనందంగా దక్షిణ సమర్పించేవాడిని. బాబా స్వీకరించే దక్షిణల వెనుక నిగూఢమైన మర్మం ఉండేదని ఆ తర్వాత జరిగే సంఘటనల వల్ల వెల్లడయ్యేది. ఒక్కొక్కసారి భక్తుల దగ్గరనున్న డబ్బు మొత్తం చివరి పైసాతో సహా దక్షిణగా తీసుకునేవారు. యస్యానుగ్రహ మిచ్చామి తస్య సర్వ హర్యామ్యహం. అలా నాకు తరచుగా జరిగేది. అటువంటి సమయాలలో నేను ఎలాంటి బాధ, విచారం లేకుండా వారు అడిగినప్పుడల్లా సంతోషంగా దక్షిణ సమర్పించేవాడిని. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చేది బాబా కాబట్టి. మరి నాకు ఇచ్చిందే తిరిగి తీసుకుంటున్నారు. మన వద్ద పైసా కూడా మిగల్చకుండా తీసుకున్నప్పుడు తిరిగి మనకు ఏదో ఒక మార్గం చూపించవలసింది కూడా ఆయనే కదా. బాబా అలా ఏర్పాటు చేయకుండా వదిలివేసిన సందర్భాలు ఏనాడూ లేవు. 1918లో నాకు జరిగిన ఇటువంటి ఒక అనుభవాన్ని మీకు ముందే తెలియజేశాను. ఇప్పుడు మరో 2 సంఘటనలను వివరిస్తాను. పై సంఘటన జరగటానికి పూర్వం ఒకసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా నన్ను పలుమార్లు దక్షిణ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసేసుకున్న తర్వాత మరలా బావు నాకు 7 రూపాయలివ్వు అని అడిగారు. నా దగ్గర లేవని చెప్పగా ఎవరైనా అడిగి తీసుకొని ఇవ్వమన్నారు. ఇతరులను అడగటం అవమానంగా భావించరాదని తెలియజేసి నాలోని గర్వాన్ని, అహంకారాన్ని అణచి అణకువగా మెలగాలని నాకొక పాఠం నేర్పించారని నా అభిప్రాయం. బాబా నేర్పిన ఈ విషయం నన్నెంతగా ప్రభావితం చేసిందంటే బాబా మహాసమాధి చెందిన తరువాత నేను షిరిడీకి వెళ్ళినప్పుడు ఆనాడు బాబా భిక్ష చేసిన ఇళ్ల వద్ద భిక్ష చేసేవాడిని. శ్రీ జై సద్గురు శ్రీ సాయినాథ్. దక్షిణకు సంబంధించిన మరో సంఘటన తెలియజేస్తాను. ఒకసారి బాబా నా దగ్గరున్న డబ్బంతా దక్షిణగా తీసుకుని
తిరిగి 50 రూపాయలు అడిగారు. నా దగ్గర పైసా కూడా లేదని చెప్పాను. ఎవరినైనా అడిగి తెమ్మన్నారు. నేను వెళ్ళి ఒకరిని అడిగితే అతను తన దగ్గర డబ్బులు లేదని చెప్పారు. ఆ విషయం బాబాకు తెలియజేశాను. ఈసారి బాబా హెచ్వి సాటే దగ్గరకు వెళ్ళమన్నారు. అలా బాబా తన వద్దకు తన వద్దకు దక్షిణ కోసం పంపడం సాటేకు సంతోషాన్ని కలిగించింది. సాటేను 50 రూపాయలు అడగమనడంలోని మర్మం నాకు తర్వాత తెలిసింది. సాటే రిటైర్ అయిన తర్వాత అతనికి పింఛను మంజూరైంది. అతను తనకు 50 రూపాయలు పింఛను అదనంగా రావాల్సి ఉందని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ప్రభుత్వం దానిని అంగీకరించింది. డబ్బు కొరకు నన్ను సాటే వద్దకు పంపించడంలోని బాబా ఉద్దేశం అతనికి అదనంగా 50 రూపాయల పింఛను మంజూరవుతుందని విషయాన్ని సూచిస్తుంది. పింఛను మంజూరైన తేదీ, బాబా సాటేను 50 రూపాయలు అడిగిన తేదీ ఒకటే కావడం విశేషం. బాబా సేవకుడైన రఘు తదితరులకు సంబంధించిన కేసులో వాళ్ళు నేను అడగకుండానే 300 రూపాయలు ఫీజు ఇచ్చారు. నేను అహ్మద్నగర్ నుండి షిరిడీ వచ్చి 3 రోజులు గడిపాను. బాబా ఆ 3 రోజుల్లో పలుమార్లు దక్షిణ అడిగి ఆ 300 రూపాయలు మొత్తాన్ని నా నుండి తీసేసుకున్నారు. బాబా అలా చేయడంలోని అంతరార్థం నేను గ్రహించాను. నా గురువు యొక్క సేవకుడిని విడిపించడం కోసం నేను ప్రతిఫలం ఆశించడం సముచితం కాదు. ఎందుకంటే ఆ కేసు గెలిచింది నా ప్రతిభా పాఠవాల వల్ల కాదు. బాబా అద్భుత రీతిన మెజిస్ట్రేటు మనస్సును నియంత్రించినందువల్లే ఆ కేసు విజయవంతమైంది. నా అనుభవాల సంపుటిని ముగించే ముందు బాబా బోధించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాల గురించి వివరిస్తాను. వారిపై మన నమ్మకం బలపడేందుకు తమ నిజతత్వాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేస్తూ బాబా ఒక విషయం చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు బాబా, దేవుడు దేవుడు అని ఊరికే ఎందుకు అంటున్నావు? దేవుడు నా జోబీలో ఉన్నాడు అన్నారు. ఒక్కొక్కసారి బాబా స్వయంగా వంట చేసి బీదలకు, ఆకలిగొన్న వారికి వడ్డించేవారు. ఇది వారి ప్రేమను, దాతృత్వాన్ని తెలియజేస్తుంది. అలా ఒకరోజు మసీదు ఆవరణంలో వారు పొయ్యిని వెలిగించి దానిపై పెద్ద పాత్ర అంటే హండి పెట్టి వంట చేస్తున్నారు. ఇంతలో మాంసాహారం అంటే ఇష్టపడి ఒక ఫకీరు వచ్చి అందులో కొంత మాంసం వేశారు. బాబా తయారు చేస్తున్న స్వచ్ఛమైన శాకాహార వంటకం మాంసాహారాన్ని ఇష్టపడే వారి ప్రత్యేక విందుగా మారిపోవడం చూసి అసహ్యంతో బాలా సాహెబ్ మిరీకర్, బాబా మన కడుపు నింపుకోవడం కోసం ఇతర జీవులను ఎందుకు హింసించడం అని అడిగాడు. అప్పుడు బాబా, చంపేవాడే రక్షిస్తాడు, రక్షించేవాడే చంపుతాడు. జో మారిల్ తోచ్ తరీల్, జో తరీల్ తోచ్ మరీల్ అన్నారు. ఈ మాటలు సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడే అని చెబుతున్నాయి. అంతేకాదు, బాబా వంటి మహాత్ముల సన్నిధిలో మరణించిన లేక చంపబడ్డ జీవులకు సద్గతి ప్రాప్తిస్తుందని నిగూఢ భావం ఇమిడి ఉంది. నా ఈ అనుభవాల వివరణ ముగించే ముందు హరిసీతారాం దీక్షిత్ నాకు స్వయంగా వివరించిన 2 అపూర్వ సంఘటనల గురించి చెబుతాను. దీక్షిత్ ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు ఒక భాగీదారుడు 30,000 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. అప్పు తీర్చడానికి గడువు 4 రోజులే ఉంది. ఎలా తీర్చాలో, ఏం చేయాలో తోచక దీక్షిత్ మదనపడసాగాడు. అదే రోజు అతని కలలో భాగీదారుడు కనిపించి అప్పు విషయం హెచ్చరించాడు. దీక్షిత్ అతనితో, నీవేమీ భయపడనవసరం లేదు. నాకు చమన్లాల్ మొదలైన మార్వాడీలెందరో తెలుసు. వారిని అడిగి డబ్బు తెచ్చి గడువు లోపల తప్పక నీ బాకీ తీరుస్తాను అని చెప్పాడు. తర్వాత దీక్షిత్ మేల్కొని కలలో తాను సంభాషించిన దాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డాడు. తన దైవమైన సాయిబాబా తనకు అండగా ఉండగా అవసరమైన సమయంలో అక్కరకు రాని సామాన్య మానవుడు సాయం పొందాలనుకోవడం తెలివి తక్కువతనమని తలచి పశ్చాత్తాపం చెంది వెంటనే బాబా పటం ముందు కూర్చొని తను చేసిన తప్పుకు మన్నించమని కన్నీరు కారుస్తూ ఆర్తిగా ప్రార్థించాడు.
బాబా ఒక్కరే తమ భక్తులను కష్ట సమయంలో ఆదుకుంటారని నమ్మి తన బరువు బాధ్యతల్ని బాబాపై వేసి నిశ్చయంగా గడపసాగాడు. కానీ అప్పు తీర్చవలసిన గడువు తేదీ దగ్గర పడినా కూడా డబ్బు అందే అవకాశం ఎందుకు కనబడలేదు. సరిగ్గా ఆ ముందు రోజు దీక్షిత్ ఆఫీసులో ఉండగా అతని సన్నిహిత స్నేహితుని కుమారుడు అతని దగ్గరకు వచ్చాడు. తన వద్ద 30,000 రూపాయలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని దేనిలో పెట్టుబడి పెడితే బాగుంటుందో తెలుపమని అడిగాడు. దీక్షిత్ పెట్టుబడులు, వాటి సాధక బాధకుల గురించి వివరించాడు. ఒకవేళ ఆ డబ్బును తన దగ్గర మదుపు చేసి ఆలోచన గనుక ఉంటే తనకు చివరగా పరిగణలోకి తీసుకోమని, అతని తండ్రితో ఉన్న సాన్నిధ్యాన్ని ఆధారంగా చేసుకొని లాభపడాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని చెప్పాడు. ఇంకా ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ డబ్బును గడువు లోపల బహుశా తిరిగి చెల్లించకపోవచ్చని కూడా నిస్సంకోచంగా చెప్పాడు. ఇదంతా విని ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకపోగా అంత నిజాయితీగా ఉన్న విషయాలు ఉన్నట్లుగా చెప్పడం వల్లే దీక్షిత్కు ఆ డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. పితృ సమానులకు కష్ట సమయంలో సహాయం చేయకపోవడం భావ్యం కాదన్న భావంతో ఆ డబ్బు దీక్షిత్ స్వీకరించవలసిందే అని పట్టుబడ్డాడు. ఆ డబ్బు తీసుకొని దీక్షిత్ గడువులోగా అప్పును తీర్చగలిగాడు. తమను సంపూర్ణంగా నమ్మిన వారికి బాబా తప్పక ఆదుకుంటారనే దానికి ఇదొక ఉదాహరణ. బాబా తమ భక్తులను సహాయపడే కార్యంలో భాగంగా ఎంతో మంది ఆలోచనలో, సంకల్పాలలో మార్పు తేగలరని, వేలాది రూపాయలు తమ భక్తుల కొరకు సమకూర్చి పెట్టగలని సమర్థుని ఈ లీల ద్వారా నిరూపించారు. దీక్షిత్ తమ్ముడు సదాశివ్ బిఏ ఎల్ఎల్బి చదివి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. మొదట నాగపూర్లో, తర్వాత బొంబాయి, ఖాండ్వాలో ప్రాక్టీసు చేసినా ఎక్కడా రాణించలేకపోయాడు. దీక్షిత్ బాబా ముందు చీటీలు వేశాడు. అతనిని బొంబాయికి తీసుకుని వెళ్ళవలసిందిగా బాబా ఆదేశం వచ్చింది. దాంతో అతనిని బొంబాయికి తీసుకెళ్లి తన ఆఫీసులో పెట్టుకున్నాడు. కానీ అతను అక్కడ కూడా సంతృప్తికరంగా పనిచేయలేకపోయాడు. సదాశివ్ తిరిగి వెళ్ళిపోతానని తన అన్నతో చెప్పాడు. బాబా ఆదేశం మేరకు బొంబాయి తీసుకుని వచ్చినా ఫలితం ఎందుకు దక్కలేదని దీక్షిత్ ఆశ్చర్యపోయాడు. బాబా ఆదేశం బొమ్మ కావడానికి వీలు లేదు. అందువలన మరికొద్ది రోజుల్లో వచ్చే దీపావళి సెలవుల వరకు సదాశివ్ను ఖాండ్వా తిరిగి వెళ్లకుండా ఆగమని కోరాడు. ఈలోగా పరిస్థితులు అద్భుతమైన మలుపు తిరిగాయి. ఒకరోజు దీక్షిత్ స్నేహితుడితో కలిసి కచ్ రాష్ట్రం వారు తమ బ్యాంకుల్లో పనిచేసేందుకు గుజరాతీ భాష పరిజ్ఞానమున్న నమ్మకమైన అభ్యర్థి కొరకు వెతుకుతున్నారని దీక్షిత్ చెప్పాడు. దీక్షిత్ తన తమ్ముని విషయం ప్రస్తావించాడు. అతని స్నేహితుడు తనకు సదాశివ్ ఖాళీగా ఉన్న విషయం తెలియదని, అతడైతే తనకు మరీ సంతోషమని అన్నాడు. వెంటనే కచ్ రాష్ట్రం వారికి అతడికి సిఫారసు చేశాడు. నిజానికి సదాశివ్ న్యాయవాద వృత్తిలో పలుచోట్ల విఫలమైన నెలకు 1000 రూపాయల జీతంపై అతను బ్యాంక్ ఆఫీసర్గా నియమింపబడ్డాడు. సదాశివ్ ఆ ఉద్యోగంలో చాలా కాలం పనిచేశాడు. దీనిని బట్టి బాబా సదాశివ్ను బొంబాయి వెళ్ళమని ఆదేశించడంలో ఆంతర్యం, అతనికి శాశ్వత ప్రయోజనం చేకూర్చేందుకే అని అర్థమవుతున్నది. సెప్టెంబర్ 13వ తేదీ 1936 థానా. శాంతారాం బల్వంత్ నాచనే, దహనూకర్, హెడ్ గుమాస్తా, తాలూకా షేరీస్తాడార్, మెజిస్ట్రేట్ కోర్టు, కుర్లా, కాయస్థ ప్రభు. 1923లో సాయిలీలా మాసపత్రికలో నా అనుభవాలు కొన్ని ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికను అన్ని తరగతుల ప్రజలు చదువుతారనే అభిప్రాయం ఉంది. కాబట్టి సామాన్య ప్రజలు విశ్వసించని, అర్థం తెలుసుకోలేని, వారి అవగాహనకు అందని విషయాలు చెప్పకుండా సంగ్రహంగా నా అనుభవాలను తెలియజేశాను. చాలా కాలం అయినప్పటికీ ఈ అనుభవాలన్నింటికీ గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించి చెప్పగలనన్ని పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాను. 1923 తర్వాత నాకు కలిగిన అనుభవాలు కూడా చెబుతాను. 1909లో జరిగిన కొన్ని సంఘటనలు శ్రీ సాయిబాబాకు సంబంధం ఉన్నట్టుగా అప్పట్లో అనిపించలేదు. బొంబాయిలోని బజేకర్ హాస్పిటల్లో మా అన్నగారికి గొంతు దగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. మేమందరం ఆ ఆపరేషన్ విషయమై మదనపడుతూ ఆదుర్దాగా ఉన్నాము. అప్పుడు నేను దహనులో ఉన్నాను. మా ఇంటికి ఒక సాధువు వచ్చి 2 రొట్టె ఉంటే పెట్టమని అడిగాడు. మేము అతనికి లోనికి ఆహ్వానించి సాదరంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించాము. మా వదిన గారు ఆ సాధువుకు అన్ని పదార్థాలు వడ్డించింది. కానీ సాధువుకు వడ్డించదగదని కాదని తలచి బెండకాయ కూర వడ్డించలేదు. అయితే
ఆ సాధు ప్రత్యేకంగా ఆ కూరని అడిగి పెట్టించుకొని తిన్నాడు. భోంచేసిన తర్వాత ఆయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి హాస్పిటల్లో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పాడు. అదే రోజు నా స్నేహితుడు హరిబాబు మోర్వేకర్ పాన్సే సాయిబాబా కృప వలన అంత చక్కగా జరుగుతుందని అన్నాడు. నేను సాయిబాబా పేరు వినడం అదే మొదటిసారి. అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలియదు, కానీ పాన్సే తెలుసునని స్పష్టమైంది. మా నాన్నగారు సాయంత్రం బొంబాయి నుండి వచ్చి ఆపరేషన్ పూర్తయిందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఆ సాధువు వచ్చి ఆపరేషన్ జరిగిన శరీర భాగంపై తమ హస్తం ఉంచి అంతా మంచి జరుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోయాడని కూడా చెప్పారు. మా అన్నగారి ఆపరేషన్ విజయవంతమై వారు త్వరలో కోలుకొని ఆరోగ్యవంతులయ్యారు. అదే సంవత్సరం మా నాన్నగారు దాస్గంజ్ చేసిన సంకీర్తనకు హాజరయ్యారు. ఆ సంకీర్తనలో సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమని, అద్భుత శక్తిమంతులని, అత్యంత కరుణామూర్తులని దాస్గంజ్ మహారాజ్ వర్ణించడం జరిగింది. ఆ తర్వాత మేము సాయిబాబా ఫోటోను తెచ్చుకొని ప్రతిదినం సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పూజించేవాళ్ళం. నేను 1912లో మొదటిసారిగా షిరిడి వెళ్ళాను. అప్పటికి నేను రెవెన్యూ సబార్డినేట్ పరీక్షలు రాసి ఉన్నాను. ఫలితాలు వచ్చే ముందు శంకర బాలకృష్ణ వైద్య, అచ్యుత దహతే అని ఇద్దరు స్నేహితులతో కలిసి షిరిడి బయలుదేరాను. మేము రైల్లో ప్రయాణించి కోపర్గాం స్టేషన్లో దిగాము. మేము సాయిబాబాను దర్శించడానికి వెళ్తున్నామని తెలుసుకున్న స్టేషన్ మాస్టారు సాయిబాబా తన గారడి విద్యలతో ప్రజలను ఆకర్షించే మోసగాడని, ఆయనకు లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారని నోటికొచ్చినట్లు వాగాడు. సాయిబాబాపై అతని ప్రేలాపన మా మనసును ఎంతో కలతపరిచింది. ఇంతటి వ్యయ ప్రయాసలు కూర్చి మేము దర్శించబోతున్నది నిజమైన మహాత్ముడినేనా అన్న సంశయాన్ని రేకెత్తించింది. మేము షిరిడి చేరేటప్పటికి బాబా లిండి తోట నుండి వస్తున్నారు. బాబా నా పరిస్థితిని గమనించినట్లు ఒక్కసారిగా నా వైపు చూసి, నేనెవరో ఏమిటో మొదలైన వివరాలు చెప్పకముందే, ఇంటి మమల్తాదారు అనుమతి తీసుకోకుండా వచ్చావా అని అడిగారు. అవునని జవాబిచ్చాను. అలా ఎప్పుడూ చేయకు అని మందలించి వెళ్ళిపోయారు. స్టేషన్ మాస్టర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలతో నా మదిలో ఏర్పడిన శంకలన్నీ బాబా మాటల వల్ల తొలగిపోయాయి. నేను సర్వజ్ఞులైన ఒక మహాత్ముని ముందు నిలబడి ఉన్నానని అర్థమైంది. మేము షిరిడీలో 3 రోజులు ఉన్నాము. ఆ 3 రోజుల్లో బాబా యొక్క మహిమలు, వారి భక్తులపై కురిపిస్తున్న ప్రేమానురాగాలు స్పష్టమవడంతో వారిపై దృఢమైన భక్తి విశ్వాసాలు ఏర్పడి అప్పటి నుండి వారిని పూజించసాగాను. బాబా నాపై ప్రత్యేకమైన అభిమానం చూపారు. వారు స్వయంగా నా చేతిలోని ఊది తీసి నా నుదిటిపై పెట్టారు. ఇది అందరికీ లభించే భాగ్యం కాదు. ఒకరోజు హారతి సమయానికి మసీదు చేరిన భక్తులతో పాటు నేను ఉన్నాను. బాబా నన్ను చూసి వాడాకెళ్ళి భోంచేసి రమ్మన్నారు. బాబా, ఈరోజు ఏకాదశి అన్నాను. సాధారణంగా నేను ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండను, కానీ నా ఇద్దరు మిత్రులకు ఏకాదశి రోజు ఉపవాసం ఉండే అలవాటు ఉంది. నా మిత్రులను ఉపవసిస్తుండగా నేను మాత్రం భోజనం చేయడం బాగుండదని నేను ఉపవాసం ఉంటున్నాను. బాబాకు నేను ఉపవసించడం ఇష్టం లేదు. వైద్య దాతేలను చూపిస్తూ, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడాకు వెళ్ళి భోజనం చేసిరా అని బాబా నాతో అన్నారు. నేను వాడాకు వెళ్ళి భోజనం పెట్టమని అడిగాను. వాడాలో భోజనం వడ్డించే వ్యక్తి ఏకాదశి పూట కూడా భోజనం కోసం ఆరాటపడుతున్నానని, గొనుక్కుంటూ ఆరతయ్యేంత వరకు భోజనం పెట్టనని చెప్పి మసీదుకు బయలుదేరాడు. నేను అతని వెంటే వెళ్ళాను. నన్ను చూస్తూనే, భోజనం చేశావా అని బాబా మళ్ళీ అడిగారు. బాబా, ఆరతి వేళ అయింది కదా, ఆరతి అయిన తర్వాత భోంచేస్తాను అన్నాను. కానీ బాబా పట్టుబట్టి, ఆరతి ఆగుతుందిలే, నువ్వు భోజనం చేసి వచ్చిన తర్వాతే మొదలవుతుంది, వెళ్ళిరా అని ఆదేశించారు. భోజనశాల అతను ఇక తప్పనిసరి నాకు భోజనం పెట్టాడు. నేను భోంచేసి మసీదుకి తిరిగి వచ్చాను. అదే సమయానికి మావుసి అంటే పిన్నమ్మ లేక పెద్దమ్మ అనే భక్తురాలు బాబాకు తాంబూలం అంటే బీడా సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాకు ఇచ్చి తినమన్నారు. ఏకాదశి రోజున తాంబూల సేవనం నిషిద్ధం కాబట్టి నేను తినడానికి సంశయించాను. కానీ బాబా తిను అని మళ్ళీ అన్నారు.
నేను తాంబూలం వేసుకొని నమలసాగాను. ఆ తర్వాతే ఆరతి మొదలైంది. ఆరతి అయిన తర్వాత బాబా నా వద్ద 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. ధాతే బాబాకు దక్షిణ సమర్పించాలనుకోలేదు కనుక బాబా అతన్ని దక్షిణ అడగలేదు. అప్పుడు ఒక మార్వాడి బాలిక బాబాను సమీపించి నారింజ పండు కావాలని కోరింది. దాతే తన అల్పాహారం కొరకు కొన్ని నారింజ పండ్లు వాడాలో దాచుకొని మిగతా వాటిని బాబాకు సమర్పించాడు. సర్వజ్ఞులైన బాబాకు తెలియ దాతేను వాడాకు వెళ్ళి నారింజ పళ్ళు తీసుకురమ్మన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंधा पुकार, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
दासगणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम भी न कोई। मो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba